మూడో కన్నులోకి వెళ్తుంది. అప్పుడు మూడో కన్ను ఆ శక్తి ద్వారా తెరుచుకోబడుతుంది. గత జన్మలో ఏ కర్మ చేస్తే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అది చూసుకున్నాడు. బోల్డ్ పాపకర్మలు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ శుద్ధీకరణ జరుగుతుంది. మనకి భూమి దేవతలుగా తయారు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. మరి అక్కడికి వచ్చి ఈ జన్మలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని, వాటి పరిష్కారాలు, లోక్ సాంగ్ రాంపా ఈ థర్డ్ ఐ కోసమని ఆయన ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటారంట. ఈ దివ్య చక్షు ఓపెన్ చేసుకోవాలి అంటే తన చర్మ మన ప్రియతమ గురువు, సత్యయుగ నిర్మాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుపత్ని స్వర్ణమాలమ్మ పాదాలకి దివ్య ప్రణామాలు చేస్తూ, మరి ధ్యాన మిత్రులందరికీ కూడా, ఆత్మ ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా ఈ జూమ్ లో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ మనం కలుసుకున్నాం చక్కటి ఒక టాపిక్ తో. పత్రిజీ గారు అందించినటువంటి దివ్యమైనటువంటి ఈ ఆత్మజ్ఞానము, ఈరోజు సార్ ఏం చెప్తూ ఉంటారంటే, ఎప్పుడు కూడా ప్రయోగాత్మకంగా సత్యాన్వేషణ చేస్తూ ఉండాలి. ఏది చెప్తే అది వినడం కాదు, మనం ప్రయోగం చేయాలి, మనం సృష్టి చేయాలి. ఎందుకంటే మనమంతా సహా సృష్టికర్తలం. ప్రతిదీ కూడా అది అవునా కాదా అని మనంతట మనంగా తెలుసుకోవాలి. ఏది చెప్తే అది గొర్రెదాడుగా తల ఊపడం కాదు. అది మీరు సత్యాన్వేషణ చేసి ఆ సత్యము అవును ఇది కరెక్ట్ అని తెలుసుకోవాలి అని చెప్తుంటారు. ప్రతి పదము మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదాన్ని ఆలకించాలి. ఎదుటి వాళ్ళు ఎలాంటి పదాలు వాడుతున్నారు, ఆ పదం యొక్క అర్థం ఏంటి అని గమనించాలి అని చెప్తారు సార్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ ఏంటంటే పదము పదార్థము. ఒక పదము యొక్క అర్థాన్ని అంటే పదార్థాన్ని తెలియచేసేది. పదం పదార్థం, పామరుడు పండితుడు, ఇది టాపిక్. పదం పదార్థం అంటే ప్రతి పదానికి తనదైన ఒక అర్థం ఉంటుంది, దాన్ని పదార్థం అని అంటారు. ఆ పదార్థం గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఆ తీగ లాగినప్పుడు డొంకంతా కదిలినట్లుగా మనకి ఎన్నో విషయాలు బయటపడతాయి అంటారు. ఆ క్రమంలో ఒక విషయాన్ని తెలుసుకునే క్రమంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీరు ఉంది. నీరు ఎలా ఏర్పడుతుంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అందులో H2O రెండు బయటపడ్డాయి మనకి. హైడ్రోజన్ రెండు పరమాణువులైతే ఒక పరమాణు ఆక్సిజన్ కలిసినప్పుడు నీరు అవుతుంది. రెండు విషయాలు బయటపడ్డాయి. రెండు మూలకాలు ఉన్నాయి అందులో, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ కూడా ఉంది. ఈ హైడ్రోజన్ ఏంటి, ఈ ఆక్సిజన్ ఏంటి, మళ్ళీ వాటి గురించి మనం తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆ ఎలిమెంట్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అట్లా ఏ పదమైనా ప్రతి దాని గురించి కూడా ఏం చెప్తారు సార్ అంటే, సత్యాన్వేషణ చేస్తూ మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి కూలంకషంగా అని చెప్తున్నారు.
ఒక విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు బయటపడడం అనేది అక్కడ మనకేం తెలియచేస్తుందంటే ప్రతి విషయం ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుంది అనే విషయం బయటపడుతుంది. ఒక పదాన్ని మనం గమనించినప్పుడు ఆ పదం యొక్క పదార్థము, ప్రతి పదము తనదైన ఒక పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఆ పదాన్ని మనం సూక్ష్మదర్శినిలో చూస్తే దాని యొక్క చరిత్ర బయటపడుతుంది. నిజానికి పదాన్ని మనం సూక్ష్మదర్శినితో చూడలేము. అంటే ఆ పదాన్ని మనం గమనించినప్పుడు, దాని లోపలికి వెళ్ళినప్పుడు, దాని చరిత్ర తెలుసుకున్నప్పుడు మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుంటాం అంటారు. అలాగే 2 పదాలతో కూడుకున్న ఒక పదము. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రకళ, లక్ష్మీ పార్వతి. ఇలా 2 పదాలతో కూడుకున్న ఒక పదము మనం విన్నప్పుడు, ఆ 2 పదాలు కూడా 2 వేరు వేరు అర్థాల్ని ఇస్తాయి అని చెప్తారు. ఇలా ప్రతి పదానికి తనదైన ఒక చరిత్ర ఉంటుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పదాల్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది మనం గమనించాలి. అలాగే మనము కూడా ఎలాంటి పదాల్ని ఉపయోగిస్తున్నామో అనే ఎరుకతో ఉండి ఆ పదాల్ని మనం ఉపయోగించాలి. అయితే ఇక్కడ పండితుడు, పామరుడుకి తేడా చెప్తారు సార్. ఏమని అంటే, పండితుడు తాను వాడే పదాల్ని వాటి యొక్క అర్థం తెలిసి ఉండి, దాని లోతులు తెలిసి ఉండి వాడతాడు పండితుడు. పామరుడు ఏం చేస్తాడంటే ఏదో అలవోకగా నోటికొచ్చినట్లుగా పదాల్ని వాడతాడు అని తెలియచెప్తున్నారు. ఎందుకు అంటే పండితుడు అని ఎందుకన్నారు అంటే ఈజ్ ఎన్లైటెండ్. అతడు ఎన్లైటెండ్ కాబట్టి అతడు పండితుడుగా పిలువబడ్డాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానము అనేది ఉంది. ధ్యానంలో 2 పదాలు ఉన్నాయి. ధీ ప్లస్ యానము. ధీ అంటే మేధస్సు, ఎరుక, ఆత్మ ప్లస్ యానము. యానము అంటే ప్రయాణము. పండితుడు ఏం చేస్తాడంటే ధీ ప్లస్ యానము, మేధస్సుతో ప్రయాణం చేస్తాడు. ఎప్పుడైతే మేధస్సుతో ప్రయాణం చేస్తాడో తన జీవన రచన తనే చేసుకుంటాడు. ఆ మేధస్సుతో అద్భుతంగా, వైభవంగా జీవిస్తాడు పండితుడు అనేవాడు. మరి ఈ ధ్యానం అనే పదము రకరకాల దేశాల్లో కూడా మనము రకరకాల పేర్లతో చూడవచ్చు. ఎలా అంటే జపాన్కి వెళ్ళినప్పుడు అది జన్గా మారింది. చైనాకి వెళ్ళినప్పుడు అది చాన్ అని పిలువబడింది. అలాగే అరేబియాకి వెళ్ళినప్పుడు అది దీన్ అని పిలువబడింది. కానీ వీటన్నిటికీ మూలము ధ్యానము అని. అన్ని పదాల అర్థాలు ఒకటే. దీన్ అన్నా, చాన్ అన్నా, ధ్యానము అన్నా ఒకటే. కానీ మూలం ఏంటి ఇక్కడ పదము? ధీ ప్లస్ యానము, ఆత్మతో ప్రయాణము. ఇలా ధ్యానము అనే పదము ఇంత చక్కటి అర్థాన్ని స్ఫురిస్తుంది. మరి ధీ ప్లస్ యానములో ఎరుక అని కూడా చెప్పొచ్చు. ధీ అంటే ఎలాంటి ఎరుక? ఆత్మ ఎరుక, ఆత్మానుభూతి. ధీ అంటే ఆత్మ కూడా అవుతుంది. మరి ఆత్మానుభూతి అనే ఎరుక కూడా మనం అక్కడ కలిగి ఉంటాం. జీవితం ఒక ప్రయాణం, ఏదో జరిగిపోతుందిలే అని అనుకోవడానికి లేదు. నిజంగా ధ్యానంతో జీవించేవాడే నిజమైన పండితుడు. ఇన్నాళ్ళు మనం ఏదో జీవించేసాం, కానీ ఆ జీవితానికి ఒక అర్థం లేదు. ఎలా జీవించాము? తెగిన గాలిపటం లాగా జీవించాము. తెగిపోయిన గాలిపటం ఎటువైపు వెళ్తుంది? తనకంటూ ఒక దిశ, దశ ఉండదు.
గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితం కూడా ఎలా గడిచింది? ఒక లక్ష్యము, ఒక దారి, తెన్ను తెలియకుండా ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళిపోయాం. జీవితం మనల్ని నడిపించింది. మనము బ్రతికాము, జీవించలేదు. జీవితం మనల్ని నడిపించింది. మనం జీవితాన్ని నడిపించలేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు జీవితాన్ని నడిపిస్తారు. చేతిలో పగ్గాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. మరి ధ్యానం చెయ్యనటువంటి పామరుల జీవితం ఎలా ఉంటుంది? జీవితం యొక్క చేతిలో తన పగ్గాలు ఉంటాయన్నమాట. అంతే కదండి? మరి ఈ పండితుడు తాను ఎన్లైటెండ్ గా ఎలా పిలువబడుతున్నాడు అంటే, తాను పామరుడు చూడలేనటువంటి దానిని తాను ఒక ద్రష్టగా ఉండి, ఒక ఋషిగా ఉండి, ఒక యోగిగా ఉండి చూడగలుగుతున్నాడు. ఏంటి చూడగలుగుతున్నాడు? పామరుడు చూడలేని విషయాలన్నీ కూడా ఈ పండితుడు చూడగలుగుతున్నాడు. తన జీవితానికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి ఎలా చూడగలుగుతున్నాడు అంటే, ఆ చూపించే ఉపకరణం ఏంటయ్యా అంటే చక్షువు అంటారు. ఎన్ని రకాల చక్షువులు ఉన్నాయి అంటే 4 రకాల చక్షువులు ఉన్నాయి. ఒకటి చర్మ చక్షువు, 2 మనోచక్షువు, 3 దివ్య చక్షువు, 4 జ్ఞాన చక్షువు. మరి ఈ పామరుడుకి ఈ 4 చక్షువులు ఉన్నాయి. పండితుడికి 4 చక్షువులు ఉన్నాయి. తేడా ఏంటి అంటే, చివరి 2 చక్షువులతో జీవించేవాడు పండితుడు. పామరుడు మొదటి 2 చక్షువులతో మాత్రమే జీవిస్తాడు. ఇవి ప్రాపంచికానికి సంబంధించిన చక్షువులు. మొదటి 2 ఏంటి అంటే, చర్మ చక్షువు మొదటిది, రెండవది మనోచక్షువు, మూడవది దివ్య చక్షువు, నాలుగవది జ్ఞాన చక్షువు. ఈ 4 చక్షువులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. పండితుడు ఏం చేస్తాడు అంటే, ఆ చివరి 2 దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు, ఇది పరలోకానికి సంబంధించిన చక్షువులు. ఈ 2 చక్షువులతో తన జీవితాన్ని వైభవంగా జీవింపచేసుకుంటాడు. కానీ పామరుడు ఏం చేస్తాడు? ఈ 2 చక్షువులతో మాత్రమే, చర్మ చక్షువులతో కనిపించినంత మేరకు మాత్రమే ప్రపంచం ఉంది అనుకుంటాడు. అంత మేరకే జీవిస్తాడు. అంత మేరకే తన ఆలోచన పరిధి కూడా ఉంటుంది. అలాంటి విషయాలు మాత్రమే మాట్లాడతాడు. తన యొక్క భావన కూడా అంత మేరకే ఉంటుంది కాబట్టి తన ప్రకంపనల స్థాయి కూడా అంతే ఉంటుంది. కానీ పండితుడు, ఎన్లైటెండ్ అయినటువంటి ఆ పండితుని యొక్క, ఆ ద్రష్ట, ఆ యోగి యొక్క తరంగ ధైర్యం ఎలా ఉంటుంది? ప్రకంపనల తరంగ ధైర్యము అంటే చాలా హయ్యర్ స్టేజ్ లో ఉంటుంది. ఎందుకు? తన భావన వేరు, విశాల దృక్పథంతో ఉంటాడు, హృదయంతో జీవిస్తాడు, దివ్యత్వంతో ఒలలాడుతూ ఉంటాడు. ఎందుకని? తాను ముక్తి మోక్షాన్ని పొంది ఉన్నాడు కాబట్టి. ఆ ముక్తి మోక్షం ఎలా వస్తుంది మరి? ఇతనికి ఎందుకు రాలేదు? పామరుడికి, అతనికి కూడా 2 చక్షువులు ఉన్నాయి. మొదటి 2, చివరి 2 వెరసి 4 చక్షువులు ఉన్నాయి. కానీ చివరి 2 చక్షువులు అతడు ఉపయోగించుకోనే సాధనలో అతను లేడు. అంటే ధ్యానం చేయని వాళ్ళంతా, మనమంతా కూడా
గత జన్మ వరకు ఇలాగే ఉన్నాం అనమాట, పామరుల్లాగా, ఏమీ తెలియకుండా జీవితం మనల్ని నడిపిస్తే నడిచినట్లుగా తెగిన గాలిపటం లాగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? మన జీవితం పగ్గాలు మన చేతికి వచ్చాయి, మనం నడిపిస్తున్నాం రథాన్ని. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని వికసింప చేసుకున్నాము. ఆ బుద్ధితో మనము నడుస్తాము. ఏది సత్యం, ఏది ధర్మం, సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో ధర్మాచరణ చేస్తాం. ఏది సత్యము, ఏది అసత్యము అనే జ్ఞానాన్ని ఇచ్చేది సత్యము. ఎలా జీవించాలో తెలియచెప్పేది ధర్మం. ఏమిటి అనే జ్ఞానాన్ని ఇచ్చేది సత్యమైతే, ఎలా జీవించాలి అనే తెలియచెప్పేది ధర్మం. ఈ రెండు కూడా ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే, చివరి రెండు దివ్య అండ్ జ్ఞాన చక్షువులని మరి తెరుచుకున్న వాళ్ళు మాత్రమే ఈ రెండు కూడా తమ జీవితంలో ప్రాక్టికల్ గా ఉపయోగించుకుంటూ ముక్తి మోక్షాన్ని పొందే మార్గంలో ఉంటారు. వాళ్ళు ముక్తాత్మలుగా మారిపోతారు కూడా. మొట్టమొదట చర్మచక్షు గురించి మనం చూద్దాం. ఏంటి ఈ చర్మచక్షు? అందరికీ ఉంటుంది. మనకి కనిపించే ఈ చర్మంతో ఏర్పడినటువంటి ఈ కళ్ళు ఎంత మేరకు చూడగలుగుతాము? కనిపించినంత మేరకు మాత్రం చూస్తాము. కానీ కనిపించని ప్రపంచం కూడా ఉంది. ఉందా లేదా అండి? ఖచ్చితంగా ఉంది. కానీ అది ఈ చర్మచక్షులకి ఆనదు. ఈ చర్మచక్షులు లేకపోతే ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలమా? గుడ్డి వాళ్ళని పక్కన పెట్టుకొని పోల్చుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం. చర్మచక్షులు ఎంతో విలువైనవి. అందమైన ఆ సూర్యోదయము, సూర్యాస్తమయం చూడగలమా? చూడలేము. చక్కటి మిలుకు మిలుకుమంటూ మెరిసే ఆ తారల్ని, పౌర్ణమి చంద్రుడిని, ఆ వెన్నెలని మనం చూడగలమా? చూడలేము. ఆ ఇంద్రధనుస్సుని, పడుతున్న ఆ వర్షాన్ని, ఆ మంచుని, 3 కాలాలని మనం చూడగలమా? చూడలేము. కాబట్టి గుడ్డివాడితో పోలిస్తే మన కళ్ళు ఎంతో విలువైనవి. ఈ చర్మచక్షులు, ఈ చర్మచక్షులతో లోకమంతా మనం చూస్తాము. ఇది చర్మచక్షులు చేసేటటువంటి పని. మరి ధృతరాష్ట్రుడు చర్మచక్షులు లేనివాడు కదండి. ధృతరాష్ట్రుడికి కళ్ళున్నాయా? లేవు పాపం. ఆయన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం. చర్మచక్షులు మనకు ఉన్నాయి. దాని విలువ గుడ్డి వాళ్ళని పక్క పెట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇక రెండవది ఏంటంటే మనోచక్షు. మనోచక్షు ఏంటి అంటే, గతంలో మన యొక్క పుట్టిన జన్మస్థలము అని ఒకసారి కళ్ళు మూసుకోగానే ఆ ఫోటో వచ్చేస్తుంది మనకి. ఆల్రెడీ చూసినవే రికార్డ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో నేను చదివిన ఆ స్కూల్ అనగానే వెంటనే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మంచిర్యాల్, ఆ స్కూల్ నాకు కనిపించేస్తుంది వెంటనే. అలా మనోచక్షువుతో మనం గతంలో అన్నీ కూడా ముద్రించేసుకుంటాం మనకు తెలియకుండానే. ఒక వ్యక్తి గురించి ఎవరైనా చెప్పగానే వెంటనే ఇక్కడ స్మృతి పదంలో మెదులుతూ ఉంటాడు. ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది మనకి. సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానబ్బా అని ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. మూసుకోగానే ఎక్కడో పెట్టినట్టున్నాను అని గుర్తు తెచ్చుకుంటా ఉంటాం ఆ మనోఫలం మీద కదా.
సో ఇలా మనోచక్షు అనేది పనిచేస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు మనోచక్షు ద్వారా జీవిస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు అతనికి చర్మచక్షు లేవు కదా, ఊహాగానాలన్నమాట. తన మనస్సుతో ఎన్ని ఊహలైనా ఊహించుకోగలడు. అయితే మనోచక్షువు ఓపెన్ కావాలి అంటే చర్మచక్షు మూసుకోవాలి. చర్మచక్షు మూసుకుంటే మనోచక్షు ఓపెన్ అవుతుంది. మనకి ఏదైనా గుర్తుకు రావాలి అంటే కళ్ళు మూసుకుంటాం కదా ఆటోమేటిక్ గా. అప్పుడు ఆ ఎనర్జీ అనేది చర్మచక్షు నుండి ఎక్కడికి వెళ్తుంది? మనోచక్షుకి వెళ్తుంది. అప్పుడు మనోచక్షులో ఆ మనో ఫలకం మీద మనం ఇవన్నీ కూడా గమనిస్తాం. భౌతిక శరీరానికి సంబంధించిన చర్మచక్షువు అందమైన ఈ లోకాన్ని, ఆ రంగుల్ని చూస్తే మనోచక్షువు ఏం చేస్తుందంటే వాటిని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. అవి గుర్తుకు తెచ్చుకోగానే వెంటనే మనో ఫలకం మీద అవి వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే మనం చర్మచక్షువులు మూసుకుంటాం. అప్పుడు మూసుకున్నప్పుడు మనోచక్షువు అనేది మనకి కనిపిస్తుంది. మనసు ద్వారా చూడటం అన్నమాట మనోచక్షువు అంటే. ఇక్కడ మనసు పని చేస్తూ ఉంటది. మనసు ద్వారా మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు ధృతరాష్ట్రుడు లాంటి వాడు ఊహాగానాలు చేస్తూ ఉంటాడు. మరి అక్కడ ధర్మయుద్ధం జరుగుతుంది కదా కురుక్షేత్రంలో, దాని గురించి సంజయుడు చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు తన మనోఫలకం మీద చూస్తూ ఉంటాడు అనమాట. తాను ఉపయోగించేది ఏంటి అక్కడ? మనోచక్షువు. ఆ మనోచక్షు తెరుచుకోవాలంటే చర్మచక్షుని మనం మూసుకోవాలి. తర్వాత మనోచక్షు తర్వాత వచ్చేది ఏంటి అంటే మూడవది దివ్య చక్షువు. ఈ దివ్య చక్షువు ద్వారా మనం గత జన్మలన్నీ చూసుకోవచ్చు, రాబోయే జన్మలు కూడా చూసుకోవచ్చు. మరి సూక్ష్మయానము చేయవచ్చు. దివ్య చక్షువు మూడవది ఏంటంటే ఈ దివ్య చక్షువు, దీన్నే థర్డ్ ఐ అంటారు. ఈ దివ్య చక్షు ద్వారా దివ్యమైన చలనం చేయవచ్చు, దివ్యమైన దృశ్యాల్ని వీక్షించవచ్చు, దివ్య శ్రవణం చేయవచ్చు. థర్డ్ ఐతోనే దివ్య శ్రవణము. చూడండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు సందేశాలు వినిపిస్తాయా, వినిపించవా? కొన్ని మాటలు మనం వినగలుగుతాం. దివ్య శ్రవణం చేయవచ్చు. ఇది దర్శన అంటే సుదర్శనంగా చెప్పబడుతుంది ఈ దివ్య చక్షుని. దీన్నే థర్డ్ ఐ అంటారు. సుదర్శనం. సు అంటే గొప్ప, దర్శనం అంటే చూపించేది. చక్ర, సుదర్శన చక్ర. చక్ర అంటే ప్రదేశము. ఎలాంటి ప్రదేశము? శక్తితో కూడుకున్న ప్రదేశము. శక్తి కూడలి ఇది, విశిష్టమైన నాడీ మండల కూడలి. దీన్నే దివ్య చక్షువు థర్డ్ ఐ అంటారు. 1979లో స్వామి శివానంద గారు థర్డ్ ఐ అనే పుస్తకాన్ని రాశారంట. లోప్సాంగ్ రాంపా ఈ థర్డ్ ఐ కోసమని ఆయన ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటారంట. థర్డ్ ఐ కోసం ఆపరేషన్ చేయించుకోవటం వల్ల ఆయనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆయన ఎంత గ్రేట్ మాస్టర్ అంటే వారు రాసినటువంటి యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం ద్వారానే పత్రి సార్ చాలా ఎన్లైటన్ అవుతారు అన్నమాట. అంత గొప్ప పుస్తకాలు రాశారు లోప్సాంగ్ రాంపా. టిబెటన్ ముని. ఆయన నడవలేడు, వీల్ చైర్ లోనే కూర్చుని ఉంటాడు. అతడు తన థర్డ్ ఐ కోసమని ఆపరేషన్ చేసుకుంటాడు అనమాట. ఈ దివ్య చక్షువు గురించి పామరుడికి తెలియదు.
కేవలం పండితుడికి మాత్రమే తెలుసు. ఈ దివ్య చక్షు ఓపెన్ చేసుకోవాలి అంటే తన చర్మచక్షుని మూసుకోవాలి. అలాగే మనోచక్షుని మూసుకోవాలి. మనసుని ఖాళీ చెయ్యాలి. మనసు శూన్యం కావాలి. అయినప్పుడు ఆ ఎనర్జీ అనేది దివ్య చక్షువులోకి వస్తుంది, మూడవ కన్నులోకి వస్తుంది. ఈ దివ్య చక్షువు ద్వారానే గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? 3 ఝాముల్లో తన యొక్క గత జన్మలన్నీ చూసుకున్నాడు. మొదటి ఝాములో, రెండవ ఝాములో మరి గత జన్మలో ఏ కర్మ చేస్తే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అది చూసుకున్నాడు. మూడో ఝాములో ఆయన ఆ థర్డ్ ఐ ద్వారా సూక్ష్మయానం చేశారు. సూక్ష్మ శరీరయానం చేయటం జరిగింది. సో ఇలా మనము థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి అంటే దానికి మనసు ఉండకూడదు. మనసు శూన్యం చేసుకోవాలి. చర్మచక్షువులు మూసుకోవాలి. ఆ ఎనర్జీని మనం థర్డ్ ఐకి పంపించినప్పుడు మూడో కన్నులోకి వెళ్తుంది. అప్పుడు మూడో కన్ను ఆ శక్తి ద్వారా తెరుచుకోబడుతుంది. అంటే మనము ఎంత ధ్యానం చేస్తూ పోతూ ఉంటే అంత ఎనర్జీని మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చర్మచక్షువులు మూసుకోవాలి, మనోచక్షువు మూసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? ధ్యానం చెయ్యాలి అని అర్థం. ఊరికే మూసుకోవడం కాదు. మరి ఎనర్జీ తీసుకోవాలి అంటే నువ్వు ధ్యానంలో కూర్చుంటేనే కదా విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటాం మనం, అవునా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చర్మచక్షులు మూసుకోవాలి, మనోచక్షువు మూసుకోవాలి, మనసు శూన్యం చేసుకోవాలి అంటే ఎక్కువసేపు ధ్యానం చెయ్యాలి. నువ్వు ఎన్ని గంటలు కూర్చుంటావో అన్ని గంటలు కూర్చో. దీనికి ఒక లెక్క ఉందా అండి? ఒక 24 hours ని కూర్చుంటే నాకు ఓపెన్ అవుతుందా అండి దివ్య చక్షువు అంటే? అది ఎవరి ఆత్మస్థితిని బట్టి వారికి ఓపెన్ అవుతుందండి. అందరికీ 24 hours లో కాదు. గౌతమ బుద్ధుడు కూర్చోగానే 3 జాముల్లోనే ఆయనకి థర్డ్ ఐ ఓపెన్ అయింది. మరి మనకి ఎందుకు కాదు? మన యొక్క ఆత్మస్థితి. బోల్డ్ పాపకర్మలు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ శుద్ధీకరణ జరుగుతుంది. మనకి నాడీ మండల శుద్ధి కావాలి. ఫస్ట్ నాడీ మండల శుద్ధి జరిగినాక అప్పుడు మన యొక్క అతీంద్రియ శక్తులు అనేవి మేలుకుంటాయి. వీటిని అతీంద్రియ శక్తులు అంటారు. థర్డ్ ఐ ఓపెన్ కావాలి అంటే చర్మచక్షుని మనం మూసుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే బహిరేంద్రియ నిగ్రహం అంటారు. బహిరేంద్రియ అంటే బాహ్యాన్ని చూసేది, దాన్ని నిగ్రహించడం అన్నమాట. ఇక మనోచక్షుని మూయడాన్ని అంతరేంద్రియ నిగ్రహము అంటారు. మనసుకు సంబంధించింది అంటే అంతరంగానికి సంబంధించింది, దాన్ని శూన్యం చేయడం అన్నమాట ఆ నిగ్రహము అంటే. అప్పుడు మొగ్గగా ఉన్నటువంటి మన మూడవ కన్ను పుష్పం లాగా వికసిస్తుంది. అప్పటి వరకు ముడుచుకొని ఉంటుందంట మొగ్గలాగా. అంటే ప్రతి పండితుడికి మొగ్గలాగా ఉన్న మూడవ కన్ను వికసించడం మొదలు పెడుతుంది పుష్పంలాగా. మరి పామరుడి పరిస్థితి ఏంటి? వాడికి ఎప్పుడు మొగ్గలాగే ఉంటుంది. గత జన్మల వరకు మనందరి థర్డ్ ఐలు మొగ్గల్లాగే ముడుచుకుని ఉన్నాయి. ఈ జన్మలో తెరుచుకునే సాధనలో ఉన్నాము. కొంతమందికి తెరుచుకోబడ్డాయి కూడా. సో ఆ సాధనలో ఉన్నాము మనమంతా. మా నాన్నగారు సార్ని ఒక క్వశ్చన్ వేశారు. ఆ సాధన క్రమంలో ఉన్నాము అని చెప్పడం కోసమని నేను ఇది చెప్తున్నాను. సార్, పిఎస్ఎస్ఎం అనే ట్రైన్ లో నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నానా, సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉన్నానా, థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉన్నానా అని క్వశ్చన్ వేశారు. అంటే నా సాధన ఎలా ఉంది అని. సార్ ఏమన్నారంటే
నువ్వు ప్లాట్ఫామ్ మీద లేవు, ట్రైన్ లో ఉన్నావు, అది చాలు అన్నారు. అంటే నీవు సాధనా క్రమంలో ఉన్నావంటేనే యు ఆర్ ఎన్లైటెండ్, నథింగ్ బట్. అది వదిలిపెట్టవద్దు. సాధనా క్రమం ఏదో చేశామా లేదా, చేశామా, ఆ చేశామండి, ధ్యానం 1 గంట చేశామండి, అది కాదు సాధన. డే బై డే పెరుగుతూ ఉండాలి. నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉండాలి. ఈ వారం అంతా చూసుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండాలి, ఇంకా గొప్పగా ఉండాలి. ఈ ఈ వీక్ కన్నా, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా పరిణతి చెందాలి. మనం చెందాలి అంటే సాధన ప్రక్రియ ఎలా ఉండాలి, పెంచుకోవాలి. సాధన మనకిచ్చారు కదా సాధన, ఏంటది? ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ. ఈ 4 ఇచ్చారు మనకి. మరి ఈ 4 చేస్తేనే, ఈ 4 చేస్తేనే మనము ముక్తాత్మలం అవుతాం, ముక్త పురుషులం అవుతాం. అవన్నీ ఎందుకులేండి మాకు, ఏదో ధ్యానం చేస్తాము, ఏదో ఇక్కడ వచ్చి కూర్చుంటాము, మీరు ఏదో చెప్పేది మాకు చెప్పండి, మేము ఏదో విని వెళ్తాం. అంత అవసరం లేదులేండి, మాకు అంత రాదులేండి, మాకు అంత సీన్ లేదులేండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు లేదు అంత సీన్? మరి మనకు కాకపోతే ఇంకెవరికి ధ్యానము? ఆ ముక్కోటి దేవతలందరూ ఎలా అయ్యారు? మనలాగా పుట్టే, వాళ్ళంతా మానవులుగా పుట్టే ఈ సాధన చేసి వాళ్ళంతా ముక్కోటి దేవతలు అయ్యారు. మరి భూమి దేవతలుగా తయారు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. మరి ఇక్కడికొచ్చి నువ్వు నేను మరి ఒక భగవంతుడిని అని తెలుసుకోకుండా వెళ్ళిపోతాను అంటే, తెలుసుకునే వరకు కూడా పుడుతూనే ఉంటాం. అలాంటప్పుడు తెలుసుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చేదాకా నువ్వు పుడుతానే ఉంటావు. సర్లేండి, సారేమంటారు? ఆధ్యాత్మికతలో తొందర లేదు. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో తెలుసుకుంటాడు, ఏముంది? వచ్చే జన్మలో కాకపోతే ఇంకో జన్మలో తీసుకుంటాడు, ఇంకా 10 జన్మలు ఎత్తుతాడు, ఏముంది దాంట్లో? ఆధ్యాత్మికతలో పరిగెత్తడాలు లేవు, ఎవరి ఫోర్స్ పని చేయదు. నీ ఇష్టం, నీ ఫ్రీ విల్. నీ ఇష్టం ఉంటేనే నువ్వు నీ ఇష్ట ప్రకారం చేయగలవు. ఎవరి ఫోర్స్ మన మీద పని చేస్తే నువ్వు ఎంతకాలం అని చేయగలవు కదా. కాబట్టి మనం ఇలా వచ్చి కూర్చున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. రాధాకృష్ణ గారు వచ్చారు కదా నేను కూడా వస్తాను అని ఏదో వచ్చి కూర్చోవడం కాదు ఇక్కడ. మన యొక్క సాధన మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేయరు. చెక్ చేస్తారా? చేయరు. సుజాత మేడం నేను మీకు పరీక్ష పెడుతున్నాను అని నేనేమైనా పరీక్ష పెడతానా? పెట్టను. మరి నేనెందుకు వచ్చి చెప్తున్నా? నేను నా సాధన కోసం, నేనెంతవరకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్నాను, నేను చెప్తున్నప్పుడు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాను ఈ సబ్జెక్ట్ ని, అంతవరకు నేను మీకు చెప్పగలను. అది నా సాధన కోసం, అంతే కదండి. అంతా మనం నేర్చుకున్నది ఇతరులకు పంచడం ద్వారా ఒకరి నుండి ఒకరం మనము నేర్చుకునే ప్రక్రియ, అదే సజ్జన సాంగత్యము. సో ఇక్కడ థర్డ్ ఐ అనేది ఓపెన్ కావాలి అంటే మిగతా 2 చక్షువులు మనం చక్కగా మూసుకుని మనసుని శూన్యం చేసుకోవాలి. అంటే ధ్యాన సాధనలోకి వెళ్ళి మరింకింత ఎక్కువ గంటలు ధ్యాన సాధన చేసినప్పుడు ఎక్కువ విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటాం. ఆ విశ్వమయ ప్రాణశక్తి మన థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. సో ఈ క్రమంలో కళ్ళు 2 మూసుకుంటాం,
వ్రేళ్లలో వ్రేలు పెట్టుకుంటాం, పాదాలు రెండు క్రాస్ చేస్తాం. ఆ చర్మ చక్షువులు అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూపించే చర్మ చక్షువుల్ని మూసుకోవడాన్ని ఏమంటారంటే బహిరేంద్రియ నిగ్రహము. ఆ మనస్సుని మూసుకోవడాన్ని ఏమంటారు అంటే శ్వాస మీదే ధ్యాస పెడతాం. పెట్టినప్పుడు మనస్సు ఖాళీ అవుతుంది. దాన్ని అంతరేంద్రియ నిగ్రహము. ఈ రెండు సంభవించినప్పుడు థర్డ్ ఐకి మీ యొక్క దివ్య చక్షు తెరుచుకోవడానికి ఎనర్జీ అటువైపుగా ఆ దిశగా ప్రయాణం చేసి మొగ్గలాగా ముడుచుకొని ఉన్నటువంటిది చక్కగా పుష్పంలాగా విచ్చుకోవడం మొదలవుతుంది. ఏంటి? థర్డ్ ఐ అనేది. మరి పామరుడు అంటే మొగ్గ విచ్చుకోనటువంటి పుష్పం లాంటి వాడు. ఎన్నటికైనా ప్రతి పామరుడికి విచ్చుకోవాల్సిందే, పండితుడు కావలసిందే, ఎన్నటికైనా ఏ జన్మకైనా కావలసిందే. 10 జన్మలు కావచ్చు, 20 జన్మలు కావచ్చు, ఎన్నటికైనా భూమి నుంచి విడుదల కావాలి అంటే ఖచ్చితంగా తాను మరి వికసించి తీరవలే అని చెప్తున్నారు ఇక్కడ. మరి ప్రతి మొగ్గ పుష్పం కావాల్సిందే, ప్రతి మొగ్గ పుష్పం కావాల్సిందే, ప్రతి ఒక్కడు ద్రష్ట కావాల్సిందే, ప్రతి ఒక్కడు ముక్తాత్మ కావలసిందే. అందుకోసమని మనం ఈ 2 దివ్య చక్షుల్ని మనం ఓపెన్ చేసుకోవాలి అంటే సాధన ప్రక్రియ ఉన్నదంతా అక్కడే, సాధనే. ఈ 2 దివ్య చక్షువులే మన యొక్క జీవితాన్ని పరిమారుస్తాయి, మనకి ముక్తి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఆ దిశగా మన యొక్క సాధన తీవ్రం చేయవలే. ధ్యానంలో కూర్చొని వికసించిన 3వ కన్ను ద్వారా ఈ జన్మలోవి గత జన్మలోవి అన్ని కూడా మనం చూస్తాం. రాబోయే పరిస్థితులు కూడా మనం తెలుసుకుంటాం. దివ్య దృష్టి అంటే దివ్యమైన దృష్టితో అన్ని చూస్తూ ఉంటాం. దివ్యమైన శ్రవణం, దివ్య దృష్టి, దివ్యమైన శ్రవణం, దివ్యమైన చలనం అంటే సూక్ష్మ శరీరయానం, ఇలాంటి అన్ని కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దివ్య చలనం, దివ్య యానం, సూక్ష్మ శరీరయానం, దివ్య దృష్టి, దివ్య శ్రవణం, దివ్య చలనం అనేవి సంభవిస్తాయి ఎప్పుడైతే మనము చర్మచక్షువు, మనోచక్షువు ఈ రెండింటిని మూసేసుకుని దివ్య సాధనలో ఉన్నప్పుడు మనకి థర్డ్ ఐ అనేది ఓపెన్ అయి ఇవి సంభవిస్తాయి. దీని ద్వారా మనము ఇదివరకైతే మనం ఈ 2 కళ్ళు చర్మచక్షుల్ని మాత్రమే ఉపయోగించుకున్నాం ప్రాపంచిక జీవితం కోసం. కానీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో మనము చేయవలసినటువంటి సాధన ప్రక్రియలో మనము దివ్య చక్షుని, జ్ఞాన చక్షుని తెరుచుకోవాలి. ఖచ్చితంగా తెరుచుకున్నప్పుడే ముక్తి మోక్షాన్ని మనం పొందగలుగుతాం. ధృతరాష్ట్రుడికి ఆయన మనోచక్షుతో మాత్రమే చూస్తాడని చెప్పుకున్నాం కదా. నిజానికి సంజయుడికి దివ్య దృష్టి లేదంట. అంటే థర్డ్ ఐ ఓపెన్ కాలేదు, కానీ అతను చూస్తూ చెప్తుంటాడు. ఎలా? శ్రీకృష్ణుడు అతనికి ఆ శక్తిని ప్రసాదిస్తాడు. 3వ కన్ను తెరుచుకునే విధంగా అతనికి ఆ శక్తిని ప్రసాదించి చూపించు, అతనికి ధర్మ కురుక్షేత్రం ఎలా జరుగుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతుంటాడు సంజయుడిని, ఏమని అంటే మామకాహ పాండవైత్సవ అంటే, మామకాహ అంటే నా వాళ్ళు, పాండవైత్సవ ఆ పాండవులు, కిమకుర్వత సంజయ ఏమి చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ పాండవులు ఇక్కడ తన పిల్లలనేమో నా వాళ్ళు, మామకాహ అంటే నా వాళ్ళు, నా పిల్లలు. మరి వీళ్ళు కూడా ఆయన పిల్లలే కదా. చూడండి ఆయన భావన ఎలా ఉందో. సో మామకాహ పాండవైత్సవ కిమకుర్వత సంజయ అని అడుగుతాడు. అప్పుడు సంజయుడు
అక్కడ ఉన్నదంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తాడు. దేని ద్వారా? ఈ దివ్య చక్షువు ద్వారా. ఆ దివ్య చక్షువు శ్రీకృష్ణుడు ప్రసాదించినటువంటి శక్తితో తన దివ్య చక్షుని ఓపెన్ చేసుకుని అక్కడ ఉన్న ధర్మయుద్ధాన్ని ఉన్నది ఉన్నట్లుగా అతను ఎప్పటికప్పుడు వర్ణిస్తూ చెప్తూ ఉంటాడు. చర్మచక్షువు లేనివాడికి మనోచక్షువు ప్రబలంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడికి చర్మచక్షువు లేదు కదా, మనోచక్షువు ప్రబలంగా ఉంటుందంట. ఆ మనోచక్షువు ద్వారా అతను చూస్తూ ఉంటాడు. ఇలా ఉండవచ్చు, అలా ఉండవచ్చు అని అతడు అనుకుంటూ ఉంటాడనమాట. సో ఆ రకంగా చూడండి, ఈ 4 చక్షువులు కూడా మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తాయి. ఈ భూమి మీద పుట్టిన మానవుడికి విడుదల కావడానికి భూమి నుంచి చివరి 3-4 చక్షువులు ఎంతగా ఉపయోగపడతాయో మనకి తెలియచెప్తున్నారు. మహాభారత యుద్ధం అంతా తన దివ్య దృష్టి ద్వారా చూస్తున్న సంజయుడు యుద్ధం మొదలైంది మహారాజా అని ధృతరాష్ట్రుడితో చెప్తాడు. చర్మచక్షువులు లేని ఆ ధృతరాష్ట్రుడు దివ్య చక్షువు ద్వారా చూస్తున్న ఆ సంజయుని మాటలు వింటూ తన మనోచక్షు ద్వారా యుద్ధాన్ని మొత్తాన్ని కూడా ఊహించుకుంటూ ఉంటాడు. ఏమి జరుగుతుంది అనే దాన్ని. మరి మనం కూడా సమ్ టైమ్స్ మనోచక్షుని ఉపయోగించుకుంటూ ఉంటాం. గుర్తు తెచ్చుకోండి. శ్రీకృష్ణుడు అనగానే, వెంకటేశ్వర స్వామి అనగానే మనం మనోఫలకం మీద అట్లా వచ్చేస్తాయి. ఉదయం లేవగానే ఈ చర్మచక్షుతో అందమైన ప్రపంచాన్ని చూస్తాం కదా. ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఆ దివ్య చక్షుని మనం ఉపయోగించుకుంటాం. ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఆ 3వ కన్ను ద్వారా మనము మన గత జన్మలన్నీ చూసుకుని ఈ జన్మకి సంబంధించిన ప్రక్రియల ద్వారా, అంటే ఈ జన్మలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని, వాటి పరిష్కారాలు ఏంటి అనేది మనం చేసుకోగలం. దీనికి మూల కారణం మనకి గత జన్మలో ఏం చేశామో తెలిసినప్పుడు. అయితే ఇక్కడ ఏం చెప్తారు అంటే, మనము ప్రస్తుతం మన యొక్క స్థితిని బట్టి గత జన్మలో మనం ఏంటి అనేది ఊహించగలం. ఫర్ ఎగ్జాంపుల్, మంగళంపల్లి బాలకృష్ణ గారు ఆయన 6 ఏళ్లకే సంగీత కచేరీ చేశారంట. కొత్త కొత్త రాగాల్ని సృష్టించారు. ఇప్పుడున్నటువంటి ఆయన పరిస్థితిని మనం ఊహించగలం. అంటే గత జన్మల్లో అతను ఖచ్చితంగా ఒక సంగీత విద్వాంసుడై ఉంటాడు అని మనం ఊహించగలం. అవునండి. అలా కొన్ని విషయాల్ని మనము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, అతని యొక్క ఆత్మస్థితిని బట్టి గత జన్మలో ఏమి అయి ఉంటాడో మనము ఊహించి చెప్పగలము అని చెప్తారు. అయినప్పటికీ మనము పామరుడు తన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి వాటికి కష్టాలు వస్తే ఓ ఓ అని ఏడ్చేస్తాడు. సుఖము సంతోషము వచ్చింది అనుకోండి, చంకలు గుద్దుకుంటూ నా అంతటి వాడు లేడు అని ఎగురుతూ ఉంటాడు. అది పామరుడి యొక్క జీవితం. అయితే మరి పండితుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, సారేం చెప్తారు అంటే, సదానంద యోగి గారు, వారి గురువైనటువంటి సదానంద యోగి గారు, ఆయన ఏమంటారు అంటే, ఏది ఆశించరాదు, నువ్వేది ఆశించకు, వచ్చింది కాదనకు. ఎవరైనా ఏదైనా ఇస్తే, నీ జీవితంలో ఏదైనా వస్తే వద్దు అనకు. ఏది ఆశించకు, వచ్చింది కాదనకు. పోయితే అయ్యో పోయింది అనకు. పోతే పోయింది అనకు. వస్తే వచ్చింది అని ఎగరకు, గంతేకు. దేని గురించి నువ్వు కోరకు, ఉన్నది ఉన్నట్లుగా ఉండు. సో
అలాంటి జీవితాన్ని జీవించేవాడే పండితుడు. తానెప్పుడు కూడా ఈ క్షణంలో జీవిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ థర్డ్ ఐ వెరీ డేంజరస్. చాలా మంది థర్డ్ ఐ దగ్గరే స్టక్ అవుతూ ఉంటారు. రావణాసురుడికి థర్డ్ ఐ ఉంది. కానీ అతడు ఏం చేశాడు? మరి థర్డ్ ఐ ఉంది అంటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి వికసించలేదు. ఎందుకని? అతడికి 4వ కన్నైన జ్ఞాన చక్షువు లేదు, జ్ఞానం లేదు. సో అందుకని సీతమ్మ వారిని అపహరించగలిగాడు. అలాగే హిరణ్యకశ్యపుడు తన కుమారుణ్ణే వధించడానికి సిద్ధమైనాడు నారాయణ మంత్రం జపించినందుకు. బుద్ధి లేదు అక్కడ, కానీ థర్డ్ ఐ ఓపెన్ చేసుకున్నాడు. ఇలా రాక్షసులందరూ కూడా చాలా మటికి దివ్య చక్షు అంటే థర్డ్ ఐ దగ్గరే స్టక్ అయిపోయారు చాలా మంది. సో ఇది చాలా డేంజరస్ అన్నమాట. మనం కూడా ఆ 3వ కన్ను దగ్గరే ఆగిపోకూడదు. కనిపిస్తున్న దృశ్యాలను, దివ్య శ్రవణము, దివ్య దృశ్యము, దివ్య చలనము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అతీంద్రియ శక్తులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక సాక్షిభూతం లాగా చూడాలి. అంతే తప్పిస్తే మనము అహంకార భరితంగా ఉంటూ అందరి గురించి కూర్చొని నీకేమైందో చెప్పు, నేను నా థర్డ్ ఐలో చూస్తాను అని దుకాణం పెట్టకూడదు. ఎందుకంటే అది ఎవరికి సంబంధించింది వాళ్ళకే వస్తుంది. వేరే వాళ్ళకి సంబంధించి మనం చూడలేము, చూడకూడదు, అవసరం లేదు. అది వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చూసుకుంటారు. థర్డ్ ఐ ఉంది కదా అని మనం దాన్ని వ్యర్థపరచకూడదు. ఎంతో ఎనర్జీ లాస్ అవుతుంది దానికి. సో ఇలా మనం మన థర్డ్ ఐని చక్కగా ఓపెన్ చేసుకుని, మరి గౌతమ బుద్ధుల వారు 3 జాముల్లోనే తాను చక్కగా తన యొక్క థర్డ్ ఐని, ఫోర్త్ ఐని కూడా ఓపెన్ చేసుకున్నారు. ఫోర్త్ ఐ ఏంటి? దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. మూడవది దివ్య చక్షువు అయితే 4వది జ్ఞాన చక్షువు. అంటే జ్ఞానముతో కూడుకొని ఉన్నది. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే జ్ఞానం అనేది కనెక్ట్ అవుతుంది, ఆత్మజ్ఞానము. ఫోర్త్ ఐలో ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో బుద్ధి అనేది వికసిస్తుంది. అన్ని తెలిసిపోతాయి. ఏది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. పాండిత్యానికి మొదటి మెట్టు 3వ కన్ను అయితే దివ్య చక్షు. పాండిత్యానికి పరాకాష్ట 4వ కన్ను. ఏంటది? జ్ఞాన చక్షువు. పాండిత్యానికి అంటే ఒక పండితుడిగా మనము రూపొందడానికి మొదటి మెట్టు దివ్య చక్షువు. పరాకాష్ట అంటే చివరి మెట్టు జ్ఞాన చక్షువు, 4వది. మరి గౌతమ బుద్ధుడు తాను ఆ జ్ఞాన చక్షువుని కూడా ఓపెన్ చేసుకున్నాడు. బుద్ధి వికసించింది. వెంటనే అతను తన గురువులందరూ గుర్తొస్తారు. అందరు గురువుల దగ్గరికి వెళ్తాడు కదా, తనకి సత్యం తెలపండి అని. వాళ్ళంతా ఏం చెప్తారు? నాయన, నీ సమయం వృధా చేసుకోవద్దు, మా దగ్గర ఉండొద్దు. నువ్వు అడిగే ప్రశ్నలకి అంత జ్ఞానం ఇచ్చేంత జ్ఞానం మా దగ్గర లేదు అని వాడు సత్యవంతంగా చెప్పి పంపించేస్తారు. అలాంటి ఆ గురువులందరికీ ఈ ఆనాపానసతి ధ్యానం యొక్క సీక్రెట్ చెప్దామని చూస్తాడు థర్డ్ ఐలో. అప్పటికే వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోతారు. తన తోటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే రా సిద్ధార్థ అంటారు వాళ్ళు. సిద్ధార్థ అని పిలవకండి, నేను బుద్ధుడిని అయిపోయా అని చెప్తాడు. ఎన్ని గట్స్ ఉండాలి అట్లా చెప్పడానికి? నేను బుద్ధుడిని అయిపోయా అని చెప్పేస్తాడు. చెప్తూ ఆ మార్గాన్ని వాళ్ళకు కూడా బోధిస్తాడు గౌతమ బుద్ధుడు. ఎప్పుడు? తన జ్ఞాన చక్షువుని కూడా అతడు ఓపెన్ చేసుకున్నాక
తన యొక్క బుద్ధిని వికసింపచేసుకుంటాడు. వికసింపచేసుకుని తాను ఏం చేయాలి వెంటనే అనేది తెలుసుకుంటాడు. తెలుసుకుని దాన్ని నేర్చుకున్నటువంటి దాన్ని అందరికీ కూడా తాను తెలియచేస్తాడు. మరి అంతేకాదు తాను అష్టాంగ మార్గాన్ని కూడా మరి ఈ లోకానికి విదితం చేస్తున్నాడు. అష్టాంగ మార్గాన్ని. జ్ఞానాన్ముక్తి అని సాంఖ్య సూత్రం ఉంది. జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, మనము గత జన్మల్లో చేసిన తప్పుడు పనులుకి కారణం ఏంటి? అజ్ఞానం వలన చేశాము, జ్ఞానం లేక. అంతే కదండి. మరి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనము నేర్చుకున్నప్పుడు, ఎప్పుడు ఆ జ్ఞాన చక్షు ఓపెన్ అయినప్పుడు మనం ఆ జ్ఞానాన్ని అనుసంధానం అవుతాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని అనుసంధానం అవుతామో ఫోర్త్ ఐ ఓపెన్ అవుతుంది. మనం మన కర్మల నుంచి విడుదల పొందుతాము. ఇంకా కర్మ ఉండదు కదా. కర్మ అనేది ఎప్పుడు సంభవిస్తుంది? నువ్వు నేర్చుకోవాల్సిన జ్ఞానము ఉన్నప్పుడు అది కర్మగా ఉంటది. మరి ఆ కర్మని అనుభవిస్తూ జ్ఞానం నేర్చుకోవడం కోసం దానికి సంబంధించి కష్టాలు, సమస్యలు, అవమానాలు, రోగాలు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా. మరి దానికి ఎప్పుడైతే వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ దాన్ని అనుభవిస్తూ నేర్చుకుంటామో అప్పుడు ఆ జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. లేదు అంటే ధ్యానము ద్వారా. ఎలా? ఈ రకంగా సాధనా ప్రక్రియలో మనము 4వ కన్నుని, ఫోర్త్ ఐని ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ జ్ఞాన చక్షు ఓపెన్ అయినప్పుడు ఆ జ్ఞానము మనకు అనుసంధానం అవ్వడం ద్వారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, ఆ జ్ఞానము వలన ఏ కర్మ అయితే చేసామో ఆ కర్మ దగ్ధం అయిపోతుంది. సో ఫోర్త్ ఐలో ఉన్నది అదే అన్నమాట. ఎప్పుడైతే జ్ఞాన చక్షువు ఓపెన్ అవుతుందో, ఈ జ్ఞాన చక్షువు ఓపెన్ కావాలి అంటే చర్మ చక్షువు, రెండవదైన మనోచక్షువు, మూడవదైన దివ్య చక్షువు, ఈ మూడింటిని మూసుకున్నప్పుడు ఈ ఫోర్త్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ మూడింటి ద్వారా ఎనర్జీ ఇక్కడికి ఇవ్వబడుతుంది. దాని అర్థం ఏంటి? ఇంకా ఎక్కువసేపు ధ్యానంలో కూర్చో అని అర్థం. నథింగ్ బట్ సాధనా ప్రక్రియ పెంచుకోండి అని అర్థం. ఎప్పుడైతే సాధన మనం పెంచుకుంటూ ఉంటామో మన స్థితి మనకు తెలుస్తుంది. మనకి ఇంకా నాడీ మండల శుద్ధి జరుగుతుందా, లేదా మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము? థర్డ్ ఐ ఓపెన్ అయిందా? మరి మనోచక్షువులో కనిపించే వాటిని నేను థర్డ్ ఐ అనుకుంటున్నానా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మనకి మనంగా తెలుస్తుంది. ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు వాటి యొక్క వైబ్రేషన్స్ మూలంగా మనం ఎక్కడ ఉన్నామో, ఏ చక్షువు ద్వారా మనం చూస్తున్నామో అనేది మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి మన యొక్క సాధన ప్రక్రియ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని చేసినప్పటికీ సేవ చేయకపోతే జీరో. ఎట్లా అయితే చెస్ బోర్డులో రాజుని చెక్ చేయనంత వరకు నువ్వు ఎంత మందిని చంపినా వేస్ట్. అట్లా నువ్వు సేవ అనే దానిని చెయ్యకపోతే, సేవ, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఇవన్నీ కూడా జ్ఞానానికి తెరుచుకునే ద్వారాలు. ఈ మూడు: ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయ. సేవ ద్వారా మరి మనము వినయము, శరణాగతి, తర్వాత డిటాచ్మెంట్, తన్మన్ మూడు పెడతాం కాబట్టి అక్కడ దేంతో అటాచ్మెంట్ ఉండదు, నాది అనేది ఉండదు. అక్కడ ఏకత్వ స్థితిని పొందుతాం. అక్కడ అంతా మనదే అనే భావనతో ఉన్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతావు.
లేదు అంటే గింజుకుంటా ఉంటావు. నీ చేతిని, నీ యొక్క అరచేతిని గట్టిగా మూస్తావు. ఎప్పుడైతే సేవ తన్ మన్ ధన్ అంటే త్రికరణ శుద్ధిగా చేస్తారో వాళ్ళ చేతులు ఇలా ఉంటాయి. రెండు చేతులు కూడా ఇటు నుండి వస్తుంటది, ఇటు నుంచి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మాధ్యమంగా ఉంటారు. ఇది నాది అనే భావనలో ఉంటారు. ఒక మాధ్యమంగా ఉంటారు. నా ద్వారా చేయబడుతుంది. పరమాత్ముడు పాపం చూస్తూ ఉంటాడంట. ఎవడి ద్వారా నేను ఈ పైకాన్ని, ఈ ఆర్థిక వనరులని ఈ పిఎస్ఎస్ఎం అభివృద్ధి పథకానికి పంపించాలి అంటే ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో, నిర్మలంగా ఉంటారో, వినయ విధేయతలతో ఉంటారో, ఇది నాది కాదు అనే భావనతో డిటాచ్డ్ గా ఉంటారో, వాళ్ళ ద్వారానే ఈ పని జరుగుతుంది. అది ఆ వనరులు నీ దగ్గర లేకపోయినా నీ మాటకి శక్తి ఉంటుంది. రాధాకృష్ణ సార్ అడుగుతారు నన్ను, మేడం ఒక 1 lakh ఇవ్వండి మేడం. ఓకే సార్, ఇస్తాను సార్. వారి మాట ద్వారా ఇక్కడ చూడండి ఆ ఎనర్జీ పనిచేసింది. నేను ఇవ్వగలిగే పొజిషన్ లో నేను ఉన్నాను, కానీ ఇవ్వాలనే బుద్ధి నాకు లేదు. కానీ నమ్మకం రాధాకృష్ణ సార్ అంటే తను కరెక్ట్ గా చక్కటి శ్రేయోభిలాషి, అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే భావనతో ఉన్న వ్యక్తి కాబట్టి అతను నాకేదో మేలు చేస్తున్నాడు. ఓకే సార్, నేను పంపించేస్తాను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం అంటే అక్కడ మన మాటే మంత్రం అవుతుంది. మంత్రమయ్యే విధంగా నేను నిర్మలంగా ఉండాలి, అంత శక్తిని గెయిన్ చేసుకుని ఉండగలగాలి, ఆ త్రికరణ శుద్ధిగా నేను ఉండగలగాలి. ఆ తన్ మన్ ధన్ మూడు కూడా నేను అనే భావనలోంచి బయటికి వచ్చి ఉండాలి. ఇంకా నేను అనేది లేదు అక్కడ, ఏకత్వ స్థితి, అంతా ఒకటే. అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మూడు కూడా పాటించేవాడు. నేను పరమాత్మని అనుకున్నప్పుడు తత్వమసి, నువ్వు కూడా అదే. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా ఆ పరబ్రహ్మమయమై అన్న స్థితిలో ఉన్నవాడు పరమాత్ముడి యొక్క పని చెయ్యటానికి ఒక ఉపకరణగా ఉంటాడు. అలాంటి స్థితిలో మనము ఉన్నప్పుడు సేవ ఎలా చెయ్యాలి అనేది మనం ప్లానింగ్ చేయక్కర్లే. అప్పుడు నడిపించబడతాము, మనము నడిపించబడతాము. రాధాకృష్ణ సార్ అనుకున్నారా జూబ్ నడిపిస్తానని? లేదు. కానీ వారి సేవ తపన ఎంత ఉంది అంటే జూమే తన దగ్గరకు వచ్చేసింది. చూడండి, జ్ఞానాన్ని పంచే మార్గము తన దగ్గరకు వచ్చేసింది. ఆ రకంగా మనం ఉన్నప్పుడు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము నడిపించబడతాము పరమాత్ముడితో. ఆ దారులన్నీ కూడా మనకి సుగమం అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా సేవ చెయ్యాలి, ప్లానింగ్ అవసరం లేదు. ఇంకా నీ ద్వారా ఏం సేవ చేయబడాలో ఆ సేవలు, ఆ పనులు మన దగ్గరికి వస్తాయి. ఆ ఎరుకలో మనం ఉండి గమనించాలి. ఓహో, ఇది నా పని, భగవంతుడు వాళ్ళ ద్వారా నాకు ఇచ్చాడు, సో నేను ఇది చేస్తాను. నేను కాదు చేసేది, చేయించబడతారు, చేయించబడతాను, నన్ను నడిపించండి పరమాత్మ, ఐఎమ్ రెడీ అని ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు మన ద్వారా పనులు జరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ, ఫోర్త్ ఐ ఓపెన్ అవుతాయో తెలియకుండానే వినయ విధేయతలు కలిగి ఉండడం మొదలు పెడతామంట. అలాంటి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తుంది ధ్యానం.
ఆ మూడవ చక్షువు నాలుగవ చక్షువు ఉన్నవారు ఎలా ఉంటారు? వినయ విధేయతలతో ఉంటారు. అంటే అదంతా కూడా పరలోకానికి సంబంధించిన ఆ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఈ దివ్య చక్షువు మరియు జ్ఞాన చక్షువు. మనం చూస్తున్న దాన్ని బట్టి మనం చూడని దాన్ని మనం అంగీకరించడం, తెలుసుకోవడమే జ్ఞాన చక్షువు. మనం చూస్తున్న దాన్ని బట్టి, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బాలమురళీకృష్ణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ 6వ ఏటలోనే ఆయన రాగాలు ఆలాపిస్తా ఉన్నాడు. మనం చూస్తున్న దాన్ని బట్టే మనం చూడని దానిని, అంటే అతని యొక్క గత జన్మ ఏంటో మనం చూడని దానిని మనం అంగీకరించడం. మనం అతని జన్మను చూడలే, గత జన్మలో అతను సంగీత విద్వాంసుడని, కానీ దాన్ని అంగీకరిస్తాం. తప్పకుండా ఇతను గత జన్మలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు అవుతేనే ఈ జన్మలో అతడు ఆ రాగాలాపన చేయగలడు అనే జ్ఞానము మనకి ఉదయిస్తుంది. అది ఇస్తుంది జ్ఞాన చక్షువు. చూసి తెలుసుకుంటే దివ్య చక్షువు ఉపయోగించడం, చూడకుండా తెలుసుకుంటే జ్ఞాన చక్షువుని ఉపయోగించడం. చూసి తెలుసుకునేది దివ్య చక్షువు. థర్డ్ అయితే చూస్తాం కదా, గత జన్మ ఏంటి అనేది, ఈ జన్మలో నాకు ఎందుకు సమస్య వచ్చింది అనేది నాకు ఎలా తెలుస్తుంది? చూసి, థర్డ్ ఐ ద్వారా చూసి తెలుసుకుంటాం. అంటే చూసి తెలుసుకునేది మూడవ కర్మ, చూడకుండా తెలుసుకునేది నాలుగవ కర్మ. చూడండి, బాలమురళీకృష్ణని ఈ జన్మలో అతడి వ్యవహారాన్ని చూస్తూ ఆ జ్ఞానం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అనమాట. ఇక్కడ సార్ ఏం చెప్తారు అంటే, ఈ జన్మలో నేను ఫోర్త్ ఐ ద్వారానే జ్ఞానాన్ని పొందాను అంటారు. పత్రి సార్ ఇచ్చే జ్ఞానం అంతా ఫోర్త్ ఐ ద్వారా తాను పొందిందే అంట. ఏది ఈ జన్మలో ఏ దివ్య చక్షువు లేకుండా జ్ఞాన చక్షువే అపారంగా నా దగ్గరకు వచ్చింది అని చెప్తున్నారు సార్. ఆ జ్ఞాన చక్షువే, ఆ జ్ఞానమే నా జ్ఞానంతో, నా జ్ఞాన చక్షువుతో నేను ఏదైనా అర్థం చేసుకోగలను. అంటే ఆ జ్ఞాన చక్షు ఉంటే ప్రతిదీ కూడా మనకు అంతరంగం నుంచి అర్థమైపోతూ ఉంటది అనమాట. ఆటోమేటిక్ లోపల నుంచి తెలుస్తా ఉంటది. ఇది అది అనే జ్ఞానము అంతరంగం నుంచే వచ్చేస్తా ఉంటది అనమాట అలవోకగా. అది ఫోర్త్ ఐ యొక్క విశిష్టత. ప్రతి దానికి, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఆ పదార్థము మనం తెలుసుకోవాలి. ప్రతి పదార్థము ఫోర్త్ ఐ ద్వారా ప్రతిది కూడా మనకు అర్థమవుతుంది. ప్రతి పదం యొక్క అర్థము, పదార్థము ఫోర్త్ ఐ ద్వారా అర్థం చేసుకున్నప్పుడు ఆ పదార్థముతో ముడిపడిన ఎన్నో విషయాలు బయటపడతాయి. అంటే ప్రతి పదార్థము, ప్రతి విషయము ఎన్నో విషయాలతో ముడిపడి ఉన్నాయి ఈ సృష్టిలో. తీగలాగితే దొంగ కదిలినట్లుగా ఒక్కదాన్ని నువ్వు పట్టుకొని లాగినావు అనుకో, ఎన్నో విషయాల్ని నువ్వు తెలుసుకుంటావు. కానీ ఎప్పుడది సత్యాన్వేషణలో నువ్వు ఉన్నప్పుడు, ఏదో ఉన్నామా, పోయామా, వెళ్ళామా అన్ని కాకుండా నువ్వు దాన్ని ఒక క్రియేటివిటీతో, సత్యాన్వేషణ దృష్టితో, ప్రయోగాత్మక దృష్టితో నువ్వు దాన్ని గమనించినప్పుడే ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్తున్నారు. మరి చర్మచక్షు, మనోచక్షు ఉన్న వాళ్ళని పామరులు అంటే, దివ్యచక్షు, జ్ఞానచక్షు ఉన్న వాళ్ళని పండితులు అన్నారు. అంటే ఈ పామరులని నరులు అంటే, పండితులని నారాయణలు అంటారు. నారాయణుడు అయిపోయినాడు. మరి ఈ పామరులు, ఈ నరులంతా కూడా నారాయణులుగా కారా? తప్పకుండా అవుతారు. ఎన్నటికైనా అవుతారు. అవ్వకుండా ఉండరు. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో, వచ్చే జన్మలో కాకపోతే ఇంకో 10 జన్మల్లో. ఏముంది తొందర అని సార్ మనల్ని అంటూ ఉంటారు ఎగతాళిగా. కానీ అక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఏముందిలే తొందర, వచ్చే జన్మలో చేసుకోవచ్చులే అంటారు. అంటే మొహం ఇంత అయిపోతుంది మనకి. ఇంత అద్భుతంగా సార్ మనకి సాధన చేస్తూ చేపట్టుకొని నడిపిస్తే ఉంటే ఏం మాయ రోగం నాకు సాధన చేయడానికి?
అని అనిపిస్తుంది అనమాట మనకి. అందులో ఉన్న వెటకారం మనకి అర్థం కావాలి. సార్ ఎవరితో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతారు. ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడతారు. ఆ వాత పెట్టేది కూడా మనకు తెలియపోతే ఇక మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. దాన్ని అందుకుని మనం ముందుకు వెళ్ళాలి. పామరులంటే నరులు, పండితులంటే నారాయణులు. మరి నరులు నారాయణులుగా మారాలి అంటే తప్పకుండా మనము మన దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు మనం ఓపెన్ చేసుకోవాలి. జ్ఞానాన్ముక్తికి, ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం పొందుతామో అప్పుడే మనం ముక్తి మోక్షాన్ని పొందగలుగుతాం. లేదంటే మనం ఎప్పటికీ కూడా అట్లా ఆ ఉన్నా ఉన్నావా అంటే ఉన్నాము అన్నట్లుగా ఏదో మనం ధ్యానం చేస్తూ పోతూ ఉంటాం తప్పిస్తే మనలో ఏ మార్పు కూడా మనకి రాదు. మనము ఏ తిరుపతికి వెళ్ళక్కర్లేదు, ఏ హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు. సంసారమే నిర్మాణంలో ఉండి, అంటే చూడండి, భార్యా పిల్లల్ని వదలక్కర్లేదు, ఇంట్లో ఉండి కడుపులో చల్ల కదలకుండా జూమ్ లో కూర్చొని సాధనలో చేస్తున్నాం మనం, అవునా కదా? మరి ఇంత అద్భుతమైన సాధనలు జరుగుతున్నప్పుడు మనకేం మాయరోగం? చక్కగా నేర్చుకోవచ్చు కదా, సాధన చెయ్యొచ్చు కదా, శాకాహార ర్యాలీలు చెయ్యొచ్చు కదా. మరి మనం చేస్తున్న మామూలు పని కాదు, ఇది పరమాత్ముడి యొక్క పని. ఎట్లాంటి పనిలో ఉన్నామంటే సత్యయుగం పనిలో సత్యయుగ నిర్మాతలుగా ఉన్నాం మనమంతా ఎన్నుకోబడ్డాం. అంటే ఆ ఒక ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్ని తీసుకురావాలంటే ఎంతో అనుభవం ఉంటే గానీ తీసుకురారు కదా. మరి ఎంతో అనుభవం ఉంటే తీసుకురానప్పుడు మనల్ని ఎన్నుకున్నారు అంటే మనందరికీ కూడా ఆ జ్ఞానం అంతరంగంలో ఉన్నట్లే కదా, కదా. సో అప్పుడు ఏం చేయాలి? మరి మన పరిధి పెంచుకోవాలి, ఆలోచన పరిధి, మన భావన పెంచుకోవాలి. ఏంటది? సత్యయుగ నిర్మాణం కోసం మనం వచ్చాము. ఈ జగమంతా కూడా ధ్యానమయం అవుతుంది. అందరూ శాకాహారులుగా మారుతున్నారు. ఈ భూలోకాన్ని స్వర్గధామం చేయటానికే పూనుకున్నారు అత్రి మహారాజ్. సో అది తప్పకుండా అతి త్వరలో శీఘ్రంగా అది జరిగి తీరుతుంది అనే భావనలో మనం ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ భావనలో మనం ఉన్నప్పుడే మనము హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాము. అలాంటి భావనలో ఉన్నప్పుడు మన భావన తరంగాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి విశ్వంలో. అట్లా ఉండాలి. ఏదో ఇక్కడ జూమ్ లో ఉండి వెరీ నెక్స్ట్ జూమ్ అయిపోగానే కార్తీక దీపం సీరియల్ పెట్టుకొని కూర్చున్నాం అనుకో అర్థం లేదు, సినిమాలు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి అర్థం లేదు కదా. లక్ష్యం మీద గురి ఉండాలంటే 24 hours దాని మీదే మన దృష్టి ఉండాలి. ఆ రకంగా, ఎందుకంటే అలాంటి మిషన్ లో ఉన్నావు నువ్వు. లోక కళ్యాణమే లక్ష్యంగా వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. నేర్చుకోవాలి, నేర్చుకున్నది నేర్పించాలి. ఎంతమందికి నేర్పిస్తున్నాం? నోరు తెరుస్తున్నామా లేదా? ధ్యానం గురించి చెప్తున్నామా లేదా? కనీసం రోజు ఒక 10 మంది కన్నా, ఇద్దరికన్నా చెప్తున్నామా లేదా? మన సాధన పెంచుకోవాలి. స్వీయ కళ్యాణం జరగాలి, లోక కళ్యాణము జరగాలి. మరి గౌతమ బుద్ధుడు యొక్క సాధన ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆయన బాధాయుతమైన దుఃఖంతో కూడుకుని ఉన్న ప్రపంచాన్ని చూడగానే వెంటనే ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. రాజ్యం వద్దు, అందమైన భార్య వద్దు, ముద్దులొలికే కొడుకు వద్దు అని వదిలేసి సత్యాన్వేషణ కోసం వెళ్ళి సత్యాన్ని ఒకటే జాములో అతను తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు? మనందరికీ కూడా చక్కటి అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు. సరి అయిన దృక్పథం, సరి అయిన వాక్కు, సరి అయిన సంకల్పం, సరి అయిన వ్యవహారం, సరి అయిన కోరిక, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. ఇది అష్టాంగ మార్గాన్ని ఇచ్చి మరి ఎలా మనం నిర్మాణం పొందాలి అనే దానికి లోకానికి విదితం చేసి అతను ధ్యాన ప్రచారాన్ని చేశాడు. సాధన చేస్తుంటేనే మనం పండితులం అవుతాం,
బోధనలు మొదలు పెడితే పండితుడు అయినవాడు. ప్రచారం మొదలు పెడితే మహాపండితుడుగా మనం విరాజిల్లుతాం. ఎవరైతే ప్రచారం చేస్తారో, సేవ చేస్తారో వారు మహాపండితులు అంటారు. అర్థమైంది కదండి? ఎవరైతే సాధన బోధనలు మొదలు పెడితే వాళ్ళని పండితులు అంటారు. సాధన చేస్తూ ఉంటే పండితుడు అవుతాడు ఇక ఇతను అని చెప్పవచ్చు. బోధన మొదలు పెట్టేశారు అనుకో పండితుడు, సేవలో ఉన్నారనుకోండి మహాపండితుడు. సో చూడండి పదాలకి అర్థాలు ఎలా ఉన్నాయో. సో అది అండి పదము పదార్థము, పండితుడు పామరుడు. 4 చక్షువులు ఏంటవి? చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. తెరుచుకోవాల్సింది ఈ 2 చక్షువుల్ని. ఈ 2 చక్షువుల్ని పెంచుకోవాలి అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే మన సాధనని తీవ్రం చేసుకోవాలి. అన్నిటికన్నా మించి సేవ ఎక్కువ చేయాలి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో చక్కటి కాన్సెప్ట్ ఇచ్చిన పత్రి మహారాజ్ కి శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు.